My dear students, good morning students, good morning, very good morning. I think today about our grammar topics 7th and 8th class, 7th and 8th class, today date 9/7/2021. Yesterday, the previous class I have discussed about the articles. వేడి గురించి చెప్పుకున్నామా? ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఎస్, ఐ థింక్ దాట్ ఆర్టికల్స్ చాలా మంది నాకు yesterday definition only I have discussed about the only definitions part. Some of the students now they have sent my WhatsApp number. Okay, very good. Yes, today I want to discuss about the same articles. Articles గురించి ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పుకొని today we have to discuss about that usage of a. ఏంటమ్మా? usage of a. చూసారా? యూసేజ్ ఆఫ్ ఏని గురించి ఈరోజు చెప్పుకుందాం. యూసేజ్ ఆఫ్ యాన్ టుమారో డిస్కస్ చేద్దాం. యూసేజ్ ఆఫ్ యాన్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో యూసేజ్ ఆఫ్ ది గురించి చెప్పుకుందాం. స్లోగా 1 by 1 చక్కగా టాపిక్ గురించి చక్కగా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనమ్మా? టుడే టాపిక్ లో భాగంగా ఆర్టికల్స్. జస్ట్ లిజన్ హియర్. ఆర్టికల్స్ మా ఇంటర్వే ఆర్టికల్స్. ఒకసారి పిక్చర్ క్లారిటీ ఉందమ్మా, ఒకసారి చూసుకోండి. ఓకే, హియర్ ఆర్టికల్స్. వాట్ ఆర్ ఆర్టికల్స్? ARTICLES. ఏంటమ్మవి? ARTICLES. ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే వీ హ్యావ్ టు యూజ్ బిఫోర్ ద నౌన్స్. ఎప్పుడు కూడా ఆర్టికల్స్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేయాలి. ఎస్, అసలు ఆర్టికల్స్ అంటే ఏంటమ్మా? ఏ యాన్ ది. ఏంటవి? ఏ యాన్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏమిటమ్మా? ఏ యాన్ ది. ఏ యాన్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. Isn't it? Articles are divided into two types. Any types, amma? Articles are divided into two types. What are they? The first one, definite articles. Entama? Definite articles. What is the spelling of different articles? DEFINITE. Definite articles. ARTICLES. Da is called definite article anali. ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అన్నమ్మా? ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ గురించి, పర్టికులర్ థింగ్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్స్ అనాలి. ఏమో అర్థమైందా? దాన్ని మనం ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అనాలి? ఇట్ షోస్ ఏ పర్టికులర్ పర్సన్ గురించి, పర్టికులర్ థింగ్ గురించి మనకి తెలియజేస్తుంది. అటువంటి అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ అని అనాలి దీని. ది ఆర్ ద. నెక్స్ట్, indefinite articles. INDEFINITE. indefinite articles. ఏంటమ్మవి? INDEFINITE. indefinite articles. ARTICLES. indefinite articles అంటే ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ indefinite articles. ఏమర్థమైందా? ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇజంట్ ఇట్? వై? బికాజ్ ఏని యాన్ ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటామా? ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్. ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ ప్లేస్. ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ థింగ్. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతహాగా చెప్పదు. ఓకే, ప్రత్యేకించి చెప్పదు. So that's why A and an are called indefinite articles. ఏనేమో దా ఏమో స్పెసిఫై చేసి చెప్పేటువంటి ఆర్టికల్స్ అనమాట. ఏ అండ్ యాన్ కూడా సంథింగ్, ఇట్స్ నాట్ సంథింగ్ స్పెషాలిటీ. ఏ అనేది ఏమో సింగులర్స్ యూజ్ చేస్తాం. యాన్ అనేదేమో అమ్మా, యాన్ అనేదేమో బిఫోర్ వోవెల్స్ ముందు యూజ్ చేస్తాం. యాన్ ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? బిఫోర్ వోవెల్స్. వోవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. అంతేనమ్మా? ఒకసారి చెప్పండి వోవెల్స్ అంటే ఏంటో. ఏ, ఈ, ఐ, ఓ, యు. వోవెల్స్.
రిమైన్ మిగతా మొత్తం కూడా కాన్సనెంట్స్ అన్నమ్మా. ఓకే, వోవెల్స్ ఏమో వోవెల్స్ ఏ ఈ ఐ ఓ యు కదా వోవెల్స్ అంటాం. కాన్సనెంట్స్ అంటే రిమైన్ ఆల్ ద లెటర్స్ అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో ఏ ఈ ఐ ఓ యు తప్ప మిగతావన్నీ కూడా మనకి కాన్సనెంట్సే. తెలుగులో హచ్చులు హల్లులు అంటామమ్మా. అమ్మా అర్థమైందా? అచ్చులు హల్లులు. హియర్ వోవెల్స్ అనేది ఏ ఈ ఐ ఓ యు. బట్ ప్రొనౌన్సియేషన్స్ బట్టి చక్కగా అది ఏ విధంగా మారుతాయో ఒకసారి చూద్దాం. కాన్సనెంట్స్ అంటే ఏ ఈ ఐ ఓ యు తప్ప మిగతా అవన్నిటిని కూడా కాన్సనెంట్స్ అనాలి. సో ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. వై? బికాస్ ఇట్ డజంట్ షో ఎనీ పర్టికులర్ పర్సన్. ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ స్పెషాలిటీగా చెప్పదు అని చెప్తున్నాడు. సో ఆర్టికల్స్ ఇవి మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం. టుడే వాట్ ఈస్ ద టాపిక్ టుడే హియర్? ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే అసలు యూసేజ్ ఆఫ్ ఏ. టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉందమ్మా. ఈవెన్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఈవెన్ నౌ ఇప్పటికి కూడా ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, దా ఎక్కడ యూజ్ చేయాలి, ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అమ్మా. ఓకేనా? ఏ యూసేజ్ ఆఫ్ ఏ చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 3 రూల్స్ ఆర్ దేర్. ఏంటమ్మా? యూసేజ్ ఆఫ్ ఏకి కంపల్సరిగా 3 రూల్స్ ఉంటాయి. ఎన్ని రూల్స్ ఉంటాయమ్మా? 3 రూల్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? యూసేజ్ ఆఫ్ ఏ. ఎస్, హియర్ usage of a already you have to discuss about that. Rule number 1 చాలా జాగ్రత్తగా వినండి. I think that you have to open your grammar notes. My dear students, 7th and 8th class students, open and grammar notes and write down. Yes, rule number 1. What is that? Rule number 1. ఏ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏ is used before singular countable noun. మాత్రమేనా? నౌన్స్ కు ముందు యూజ్ చేయాలి. ఏనే నౌన్స్ కు ముందు యూజ్ చేయాలి. సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ విత్ ద లెటర్ కాన్సనెంట్. సార్ కాన్సనెంట్ అంటే ఏంటమ్మా చెప్పండి రా. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. వోవెల్స్ తప్ప మిగతా మొత్తం 21 లెటర్స్ ఉంటాయి మనకి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. అవుట్ ఆఫ్ దిస్ నౌ ద వోవెల్స్ ఆర్ హియర్ ఏ ఈ ఐ ఓ యు. వీటిని వోవెల్స్ అంటామమ్మా. మిగతా మొత్తం కూడా కాన్సనెంట్సే. వోవెల్స్ తప్ప మిగతావన్నీ కూడా కాన్సనెంట్సే. హియర్ ఏ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాడు? ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్. బిగినింగ్ విత్ అది కాన్సనెంట్స్ తో స్టార్ట్ అవుతుంది అండ్ ప్రొనౌన్స్డ్ లైక్ కాన్సనెంట్ సౌండ్ తోనే ప్రొనౌన్స్ చేయాలి, పలకటం. ఏమా అది ఏ విధంగా? నౌ we have to pronounce with the consonant sound. మళ్ళీ చూడండి, ఏ ఎక్కడ యూజ్ చేస్తామన్నాడు? ఏ is used before a singular countable noun. సింగులర్ అయి ఉండాలి, అది ఒక్కటే. ఏ అంటే సింగులర్, ఒక్కటే అని అర్థం వచ్చేటువంటిది. ప్లస్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్. కాన్సనెంట్ అంటే ఇప్పుడే చెప్పాను, వోవెల్స్ తప్ప మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్ అమ్మా. అవుట్ ఆఫ్ ఇంగ్లీష్ లో అవుట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా 26 లెటర్స్ లో ఏ ఈ ఐ ఓ యు తప్ప మిగతావన్నీ కాన్సనెంట్సే. ఇక్కడ రూల్ నెంబర్ 1 లో ఏని ఎక్కడ యూజ్ చేస్తామన్నాడు? సింగులర్ కౌంటబుల్ నౌన్ కి ముందు అండ్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ విత్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ and pronounced like a consonants. Beginning with consonants and pronounced with consonants. అమ్మా అర్థమైందా? రూల్ నెంబర్ 1 అంటే ఏం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? ఆ సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం అండ్ బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ తో స్టార్ట్ అవుతుంది.
దాన్ని ప్రొనౌన్సియేషన్ కూడా మనం కాన్సనెంట్స్ తోనే తయారు చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బుక్ అన్నాడు. ఏంటమ్మా? ఏ బుక్. isn't it? ఏ బుక్. ఏ బుక్ అన్నాడు. ఏ బుక్ అంటే బి అనేది ఏంటి ఇక్కడ? కాన్సనెంట్ అంతే కదమ్మా. బి అనేది ఇక్కడ కాన్సనెంట్, ఒక పుస్తకము. ఏ పెన్. పి అనేది ఏంటమ్మా ఇక్కడ? పి అనేది కాన్సనెంట్. చైర్, ఒక కుర్చీ. ఏ చైర్, దట్ ఈస్ కాల్డ్ కాన్సనెంట్. ఏ కార్, దట్ ఈస్ కాల్డ్ కాన్సనెంట్. ఏ టేబుల్, దట్ ఈస్ కాల్డ్ ఒక టేబుల్. ఇవన్నీ కూడా ఒక అనే మీనింగ్ వచ్చేటప్పుడు కంపల్సరిగా ఏమి యూజ్ చేస్తాం? అది కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు అండ్ బిగినింగ్ కాన్సనెంట్ తో స్టార్ట్ అవ్వటం. బిగినింగ్ విత్ కాన్సనెంట్ తో స్టార్ట్ అవ్వటం అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా కాన్సనెంట్ సౌండ్ తో ప్రొనౌన్స్ చేయటం. ఇక్కడ వోవెల్స్ ఉండవు. చూడమ్మా, ఏ బుక్, ఒక పుస్తకము. బుక్, బి అనేది ఏంటి? కాన్సనెంట్. ఎస్. ఏ పెన్, ఒక పెన్ను, దట్ ఈస్ కాల్డ్ కాన్సనెంట్. పి కదా, బి, పి. ఏ చైర్, చైర్, సి వచ్చింది. సి వోవెల్ కాదు కదా, కాన్సనెంట్. ఏ కార్, సి, ఏ కార్. ఏ టేబుల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఏతో సంబంధించి ఒక అనే మీనింగ్ వచ్చేటువంటిది ప్రతిదీ కూడా తీసుకోవచ్చు. అది కాన్సనెంట్ అవ్వాలి. మాకు క్లియర్గా అర్థమైందిరా? ఏని ఎక్కడ చూస్తాం? రూల్ నెంబర్ 1లో ఏ ఎప్పుడు కూడా ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు అండ్ బిగినింగ్ ఏమో కాన్సనెంట్ తో స్టార్ట్ అవ్వాలి, ప్రొనౌన్సియేషన్ కూడా కాన్సనెంట్ తో స్టార్ట్ అవ్వాలి. మాకు క్లియర్ అర్థమైందా? ఏ ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ యూజ్ చేస్తాం. బట్ హియర్ అండ్ బిగినింగ్ ఏమో కాన్సనెంట్ తో స్టార్ట్ అవుతుంది, కాన్సనెంట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా ఉండాలి? కాన్సనెంట్స్. ఎస్, కాన్సనెంట్ సౌండ్ తోనే ఉండవాలి. దట్ ఈస్ రూల్ నెంబర్ 1. మాకు క్లియరా? రూల్ నెంబర్ 1 మా అర్థమైందా? రూల్ నెంబర్ 1. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్, రూల్ నెంబర్ 2. మా రూల్ నెంబర్ 2. ఎస్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇక్కడ ఏ అనేది ఏంటి? మళ్ళీ ఇంకెలా యూజ్ చేస్తాం? బిగినింగ్ విత్ వోవెల్ తో స్టార్ట్ అవుతుందంట. మా చాలా జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 2, బిగినింగ్ విత్ వోవెల్. వోవెల్ అంటే ఏం చెప్పాను? ఏ, ఈ, ఐ, ఓ, యు. అర్థమైందా? ఇది వోవెల్ తో స్టార్ట్ అవుతుంది, బట్ ప్రొనౌన్స్ లైక్ కాన్సనెంట్స్. కానీ మనం వోవెల్ తో కాల్ చేయమమ్మా, వోవెల్ తో ప్రొనౌన్స్ చేయం, కాన్సనెంట్స్ తో ప్రొనౌన్స్ చేస్తావట. ఎలా? సార్ చూడండి, మళ్ళీ ఒక్కసారి చూడమ్మా. ఏ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ యూజ్ చేస్తాం, బిగినింగ్ విత్ ఏ వోవెల్. వోవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. అర్థమైందా? బిగినింగ్ విత్ వోవెల్ అండ్ ప్రొనౌన్స్ లైక్ ఏ కాన్సనెంట్. కానీ అది చూడటానికి వోవెల్ లాగే ఉంటది, కానీ దాన్ని వోవెల్ అనుకోకూడదు, యాన్ యూజ్ చేసేయకూడదు. బట్ it according to the pronunciation now it seem to be consonant. ప్రొనౌన్సియేషన్ ప్రకారం వోవెల్ అలా కాన్సనెంట్ కింద మారిపోతుంది. మా వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ పర్ ద ప్రొనౌన్సియేషన్ ప్రకారం వోవెల్ ఏ విధంగా మారిపోద్ది? కాన్సనెంట్ కింద మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ యూనివర్సిటీ. మా లుక్ ఎట్, ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ వెరీ కేర్ఫుల్లీ. యూనివర్సిటీ అని ఇచ్చాడమ్మా. మా సార్ ఏమన్నారు? యాన్, AEIOU వచ్చినప్పుడు యాన్ యూజ్ చేయమన్నారు కదా ఏమ్మా. మా సార్ ఏం చెప్పారు? AEIOU వచ్చినప్పుడు వోవెల్స్ అన్నారు, AEIOU వచ్చినప్పుడు బిఫోర్ ఏం చేయమని యాన్ యూజ్ చేయమన్నారని బండ గుర్తుకు వెళ్ళిపోతారు చాలామంది. దట్ ఈస్ ద రాంగ్. ఇక్కడ అదే చెప్తున్నాడు, చూడటానికి వోవెల్స్ లాగే ఉంటాయి మా, చూడటానికి ఎలా ఉంటాయి? వోవెల్స్ లాగే ఉంటాయి, బట్ ప్రొనౌన్స్ లైక్ ఏ కాన్సనెంట్స్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది.
మా వింటున్నారా? యూనివర్సిటీ. ఇక్కడ యు కదా, యూని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి? యు, వాయు. తెలుగులో యు అంటాం. ఎస్ అమ్మా, అర్థమైందా? ఇక్కడ యూనివర్సిటీ ఉంది కదా, అదేంటి సార్ ఇక్కడ వొవెల్ ఉంది అనుకుంటారు మీరు. వొవెల్ ముందు ఏ ఎలా వచ్చింది అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ వొవెల్. చూడటానికి వొవెల్ లా ఉంటుంది, చూడటానికి వొవెల్స్ లా ఉంటాయమ్మా, బట్ ప్రొనౌన్స్డ్ లైక్ కాన్సనెంట్. యూ సౌండ్ వచ్చింది చూడండి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. యూనిఫామ్, ఇది కూడా అంతే. యూనిఫామ్, యూ వచ్చింది కదా అని చెప్పేసి యాన్ యూజ్ చేసేస్తారు. దట్ ఈస్ రాంగ్ అమ్మా. ఎందుకు? దిస్ ఈజ్ ప్రొనౌన్స్డ్ లైక్ కాన్సనెంట్. యూ సౌండ్. ఇదిగో యూ, తెలుగులో యూ అంటాం. అర్థమైందా? ఇంగ్లీష్లోనేమో యూ అనాలి, తెలుగులో యూ అంటాం. అలాగే యూనికార్న్, యూనికార్న్. ఎస్, యూ సౌండ్, యూ సౌండ్. ఇది కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్. అది చూడటానికి వొవెల్స్ లాగా ఉందా, యాజ్ పర్ ద ప్రొనౌన్సియేషన్ ప్రకారం దాని ముందు ఏనే యూజ్ చేయాలి. అర్థమైందా? ఏ యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ అంటే ఇక్కడ యూ ఉంది కదా అని చెప్పేసి వొవెల్స్ ముందు యాన్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్. బికాస్ ఆఫ్ దట్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం యూ, వై యూ అనాలి. యూ. అలాగే యూనిఫామ్, యూ, యూ. యూనికార్న్, యూ. ఓకే, అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కడ సరిపో ఇక్కడ రాసిన చూడండి. యూరోపియన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఈ బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ బిట్ అడుగుతున్నాడు. యూరోపియన్ ముందు ఏం యూజ్ చేస్తావు, వొవెలా కాన్సనెంట్ అని అడుగుతాడు. చాలా మంది ఏం చేస్తారంటే యూరోపియన్ అనగానే గుర్తుండుకున్నది, ఆహా వొవెల్స్ ముందు ఏ, ఈ, ఐ, ఓ, యు కనపడింది కదా, వొవెల్ ముందు యాన్ పెట్టేస్తాం. దట్ ఈస్ ఎ రాంగ్. యాజ్ పర్ ద సెంటెన్స్ యు, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలమ్మా? యు. చూడండి ఇక్కడ రాస్తాను. వై యు కింద ప్రొనౌన్స్ చేయాలి. యు. తెలుగులో యు అంటాం. తెలుగులో ఏమంటామమ్మా? యు. యూరోపియన్. చూడటానికి ఐ థింక్ దాట్ బిగినింగ్ విత్ వొవెల్స్ తోనే స్టార్ట్ అయిందమ్మా, బట్ ద ప్రొనౌన్స్డ్ లైక్ కాన్సనెంట్. ప్రొనౌన్స్డ్ లైక్ కాన్సనెంట్. ఏ యూనిట్, ఇది కూడా చూడండి యూ, ఇది కూడా అంతే యూనిట్, యూ, యూ. ఓకే, చూడటానికి వొవెల్స్ లా కనపడినా యాజ్ పర్ ద ప్రొనౌన్సియేషన్ ప్రకారం అవి కాన్సనెంట్స్ గా మారిపోతాయంట. అది రూల్ నెంబర్ 2 అమ్మ. చూడండి మళ్ళీ ఒకసారి. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ వొవెల్. ఇది వొవెలే కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు వొవెలే కదమ్మా. ఏ, ఈ, ఐ, ఓ, యు వొవెలే కదా. ఇది వొవెలే కదా, ఇది వొవెలే కదా, ఇది వొవెలే, ఇది వొవెలే. బట్ the pronounced like consonants, pronounced like consonants. ఇక్కడ యు అల్లా అమ్మా. యూని ఎలా ప్రొనౌన్స్ చేస్తా? వై యు కింద ప్రొనౌన్స్ చేయండి. యు అంటాం, తెలుగులో యు అంటాం అమ్మా. ఏమా అర్థమైందా? రూల్ నెంబర్ 2. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ తో బిగిన్ అవుతుంది, కానీ దాని ప్రొనౌన్సియేషన్ కాన్సనెంట్స్ తో ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ, యూ, యూ సౌండ్. నాట్ ఓకే. ఏ, ఐ, ఓ, యూ అంటాం. ఇంగ్లీష్ లో యాజ్ పర్ ద ఇంగ్లీష్ లో యూ, వై, ఓ, యూ, యూ సౌండ్ అనాలి. ఓకేనా? ఎస్. యూనివర్సిటీ యాజ్ పర్ ద సెంటెన్స్ ప్రకారం, యాజ్ పర్ ద ప్రొనౌన్సియేషన్ ప్రకారం మారిపోతుంది. రూల్ 1, రూల్ 2 క్లియర్గా అర్థమైందా? ఓకే, నౌ రూల్ నెంబర్ 3. కమ్ టు ద పాయింట్. రూల్ నెంబర్ 3 అమ్మ. రూల్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. ఎస్, రూల్ నెంబర్ 3 చక్కగా నోట్ చేసుకుంటారమ్మా. ఎస్, రూల్ నెంబర్ 3. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ వొవెల్. అమ్మా ఇది కూడా వొవెల్ తోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా వొవెల్ తోనే స్టార్ట్ అవుతుందంట. ఏంటి? రూల్ నెంబర్ 3 కూడా వొవెల్ తోనే స్టార్ట్ అవుతుంది, బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్స్.
బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్స్. చూడండి ఒక్కసారి. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఎ వోవెల్. బిగినింగ్ విత్ ఏ వోవెల్ తో స్టార్ట్ అవుతుంది. బట్ ప్రొనౌన్స్ లైక్ ఏ కాన్సనెంట్. సేమ్ రూల్ నెంబర్ 2 లాగేనమ్మా. బిగినింగ్ ఏమో వోవెల్ తో స్టార్ట్ అవుతుంది, ఓకే, కానీ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలాగా? కాన్సనెంట్స్ ద్వారా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఎస్, బిగినింగ్ ఏమో వోవెల్ తో స్టార్ట్ అయింది. ఎస్, ఏ 1 రూపీ కాయిన్ అన్నాడు. 1 రూపీ అన్నాడు. ఏ ఈ ఐ ఓ యు వోవెల్సే కదా. మరి ఏంటి సార్ ఓ యాజ్ పర్ ద సెంటెన్స్ ప్రకారం ఓ ముందు ఏ ఎందుకు పెట్టామమ్మా చెప్పండి రా. బిగినింగ్ విత్ వోవెల్, వోవెల్ తో ఉన్నప్పటికీ కూడా బట్ వి ప్రొనౌన్స్డ్ యాజ్ ద కాన్సనెంట్ అన్నాడు. వి ప్రొనౌన్స్డ్ యాజ్ కాన్సనెంట్. ఎస్, ఏ 1 రూపీ నోట్ వా, డబ్ల్యూ సౌండ్ వా వా. ఇన్ తెలుగులో వా అంటాం, ఓకే, యారా లా వా ఉంటాయి కదమ్మా. అలా చూడండి, చూడటానికి అవి వొవెల్స్ తో స్టార్ట్ అయినప్పటికీ కూడా ప్రొనౌన్సియేషన్ ప్రకారం కాన్సనెంట్స్ కింద మారిపోతాయి అనేది థర్డ్ రూల్. ఒకసారి థర్డ్ రూల్ చాలా జాగ్రత్తగా వినండి. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ వోవెల్. అమ్మా, బిగినింగ్ విత్ ఏ వోవెల్, వోవెల్ తో స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ లెటర్ వోవెల్ తో కనపడినప్పటికీ కూడా బట్ వి ప్రొనౌన్స్ లైక్ కాన్సనెంట్స్ తోనే ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏ 1 రూపీ కాయిన్ అన్నాడు. వా, ఎస్ వా. ఇంగ్లీష్ లో వా అంటాం, తెలుగులో యా రా లా వా అంటాం కదా. వా. ఏ 1 రూపీ కాయిన్. ఏ 1-eyed beggar వా. చూడండి మళ్ళీ సౌండ్, ఓకే, వా. తెలుగులోనే వా. ఏ 1-eyed beggar వా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాశారు. ఏ 1 hand person వా. వా తెలుగులో వా అంటాం, యా రా లా వా అంటాం కదా. ఎస్, ఏ 1 hand person వా. యాజ్ పర్ ద రూల్ నెంబర్ 3 ప్రకారం ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం. అండ్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ తో స్టార్ట్ అవుతుందమ్మా. బిగినింగ్ విత్ వోవెల్ బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. ఎస్, ఎగ్జాంపుల్ ఏ వా 1 రూపీ. ఏఈఐఓయు ఉందని చెప్పేసి యాన్ పెట్టకూడదమ్మా. వా, ఓకే, ఓ కాదది వా. ఎస్, డబ్ల్యూ సౌండ్ వా. 1 రూపీ కాయిన్. 1-eyed వా. వా. 1-eyed beggar వా. ఏ 1 hand person వా. ఇంగ్లీష్ లో డబ్ల్యూ అంటాం, తెలుగులో వా. ఏ రా లా వా. ఓకేనమ్మా. ఈ రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 చక్కగా ఒక్కసారి నోట్ చేసుకుంటామా. ఎస్, ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఆర్టికల్స్ లో భాగంగా మనం ఏం చెప్పుకున్నామమ్మా ఈరోజు. ఎస్, రూల్ నెంబర్ 1 మళ్ళీ ఒకసారి చూడండి. యూసేజ్ ఆఫ్ ఏ. ఏని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. రూల్ నెంబర్ 1, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. నౌన్ ముందు యూజ్ చేస్తాం. బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ తోనే స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ విత్ కాన్సనెంటే అండ్ ప్రొనౌన్సియేషన్ లైక్ కాన్సనెంట్సే. అసలు వోవెల్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ అంటే తెలుసమ్మా. వోవెల్స్ అంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో, అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో ఏ ఈ ఐ ఓ యు ఏంటమ్మవే. ఏ ఈ ఐ ఓ యు వీటిని వోవెల్స్ అంటాం. మిగతావన్నీ కూడా కాన్సనెంట్సే. మిగతావన్నీ కూడా కాన్సనెంట్సే. అదే రూల్ నెంబర్ 1. బిగినింగ్ విత్ కాన్సనెంట్ తో స్టార్ట్ అవుతుంది. దాని ప్రొనౌన్సియేషన్ కూడా కాన్సనెంట్ తోనే అవుతుంది అని చెప్తున్నాడమ్మా. ఎస్, ఏ బుక్. బి అనేది కాన్సనెంటే కదా, ఏమే కరెక్ట్. ఏ బుక్. ఏ పెన్. పి అనేది ఒక అనే మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. ఏ అంటే ఒక, ఏ అంటే ఒక. ఏ బుక్. ఏ పెన్.
ఏ చాయ్, ఏ కార్, ఏ టేబుల్, ఇవన్నీ కాన్సనెంట్స్ అమ్మా. బి కాన్సనెంటే కదా, పి కాన్సనెంటే కదా, సి కాన్సనెంటే కదా, అండ్ సి అండ్ టీ ఇవన్నీ కాన్సనెంట్స్. రూల్ నెంబర్ 1 ఏంటంటే బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఏ ఎక్కడ యూజ్ చేస్తాం, బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మరియు కాన్సనెంట్స్ ఎలాగా బిగినింగ్ విత్ కాన్సనెంట్స్ తో స్టార్ట్ అవుతుంది, దాని ప్రొనౌన్సియేషన్ కూడా కాన్సనెంట్ తోనే ఉంటుంది. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. మనకు క్లియర్గా అర్థమైందా రూల్ నెంబర్ 1? రూల్ నెంబర్ 2కి వచ్చాయండి. రూల్ నెంబర్ 2 కూడా ఇట్స్ ఆల్సో బిగన్ విత్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు అండ్ వాట్ హ్యాపెన్ హియర్ బిగినింగ్ విత్ వొవెల్ తో స్టార్ట్ అవుతుందమ్మా. వొవెల్స్ బిగినింగ్ విత్ వొవెల్, AEIOU బిగినింగ్ విత్ వొవెల్. అండ్ ఈ వొవెల్ ని మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం, ఇట్స్ ద ప్రొనౌన్స్ లైక్ కాన్సనెంట్. చూడండి ఎగ్జాంపుల్, యూనివర్సిటీ. మా సార్ ఏం చెప్పారు, AEIOU ముందు యాన్ యూజ్ చేసామన్నారని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, యాన్ పెట్టేస్తారు. దట్ ఇస్ రాంగ్. యూనివర్సిటీ యూ, యూ ఇంగ్లీష్లో యూ అంటాం, తెలుగులో యూ. ఇక్కడ రాసాను చూడమ్మా ఒక్కసారి. యూనివర్సిటీ చూడటానికి వొవెల్లాగే కనపడింది, బట్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం అది ఏమైపోయింది అమ్మా, ఏమైపోయిందిరా? ఎస్, వొవెల్ ప్రకారం ఇది ఎస్ కాన్సనెంట్ అయిపోయింది అనమాట. ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఆ వొవెల్లా కాన్సనెంట్ అయిపోయింది. యూనిఫామ్ యూ కానీ వొవెల్ లాగా కనపడింది, ప్రొనౌన్సియేషన్ ప్రకారం యూ సౌండ్ కదా, ఎస్ ఏ అయిపోయింది. యూనికార్న్, యూనికార్న్ యూ, యూ సౌండ్. ఏ యూరోపియన్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు పబ్లిక్ లో కూడా అడిగడం అయిపోయి ఓకే, డిగ్రీ లెవెల్లో అంత, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ చేశారు. యూరోపియన్ మా, యూరోపియన్ అంటే యూరోపియన్ యూ, ఈ కనపడిందని చెప్పి చాలా మంది యాన్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్. యూ యూరోపియన్. యూనిట్, యూ అంటే యూ, ఎస్ ఇంగ్లీష్లో యూ అంటాం, తెలుగులో యూ, యా రా లా అలా అంటాం కదా అలా. సో రూల్ నెంబర్ 2 ఏంటమ్మా, బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ యూజ్ చేస్తాం, వొవెల్స్ తో స్టార్ట్ అవుతాయి, బట్ ప్రొనౌన్సియేషన్ కాన్సనెంట్స్ తో ఉంటుంది. దట్ ఈస్ ఏ రూల్ నెంబర్ 2. చూడటానికి వొవెల్సే కానీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటాయమ్మా, కాన్సనెంట్స్ ప్రకారం ఉంటాయి. రూల్ నెంబర్ 3, కమ్ టు ద పాయింట్. రూల్ నెంబర్ 3, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇది కూడా అంతేనమ్మా, బిగినింగ్ విత్ ఏ వొవెల్. ఎలా స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ వొవెల్ తో స్టార్ట్ అవుతుంది, బట్ ప్రొనౌన్స్ లైక్ ఏ కాన్సనెంట్. మా చూడండి, బిగినింగ్ విత్ ఏ వొవెల్ ఓకే, బట్ ప్రొనౌన్స్ లైక్ ఏ కాన్సనెంట్. ఎలా? yes here vowel is beginning with a vowel sound. Here vowel, ये 1 rupee coin, AEIOU vowel से కదా, yes va, ये 1 rupee है, but it pronounced like a consonants. చూడటానికి వొవెల్స్ లాగే ఉన్నా కానీ వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ప్రకారం అవి ఏ కింద మారిపోతాయి. ఒక అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఈ 1 రూపీ కాయిన్ వా, చూడండి ONE వా, W సౌండ్, తెలుగులో వా అంటాం. వా, 1 1 W సౌండ్, యా రా లా వా. ఈ వన్ ఐడ్ బెగ్గర్ వా, వన్ ఐడ్ బెగ్గర్. చూడటానికి వొవెల్స్ లాగే ఉన్నాయి కానీ ప్రొనౌన్సియేషన్ ప్రకారం కాన్సనెంట్స్ అయిపోతాయి. ఎగ్జాంపుల్, ఏ వన్ హ్యాండ్ పర్సన్, వన్ హ్యాండ్ పర్సన్, ఎస్ ఈ వన్ హ్యాండ్ పర్సన్ వా, చూడండి వా. ఓకే, ఏబిసిడిలో వా W సౌండ్ వస్తే తెలుగులో యా రా లా వా ఆ సౌండ్ యూజ్ చేయాలి. చూడటానికి వొవెల్స్ లాగా ఉన్నప్పటికీ కూడా ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఎలా మారుతాయి, కాన్సనెంట్స్ కింద మారిపోతాయి అమ్మా. నెక్స్ట్ ఓకే, సో ఈరోజు మనం యూసేజ్ ఆఫ్ ఏ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చక్కగా 3 రూల్స్ నేర్చుకున్నాం కదా. ఎస్, మీరు ఏం చేస్తారంటే HW టుడే, వాట్ ఈస్ ద HW? ఎస్, ఐ థింక్ దట్ ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే, యూసేజ్ ఆఫ్ 3, వాట్ ఈస్ ద 3 రూల్స్ ఆఫ్ యూసేజ్ 3? గివ్ ఎగ్జాంపుల్స్. చాలా ఈజీ అమ్మా. టుడే HW చూడండి, వాట్ ఈస్ ద 3 రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఏ. ఆ 3 రూల్స్ అంటే ఇవే.
ఇవే రాయండి, కానీ ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా రాయండి. ఓకేనమ్మా. వాట్ ఈస్ ద టుడే హెచ్డబ్ల్యూ? వాట్ ఈస్ ద 3 రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఏ? యూసేజ్ ఆఫ్ ఏకి ఉపయోగించేటువంటి 3 రూల్స్ ఏంటి? ఇవే 3 రూల్స్ రాయండి, బట్ యూ హ్యావ్ టు రైట్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఏమో అర్థమైందా? ఈరోజు చెప్పిన టాపిక్ అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, యూసేజ్ ఆఫ్ ఏని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం చెప్పుకున్నాం. మాకు క్లియర్గా అర్థమైందా? అర్థమైనట్టేనా? రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? టుమారో వీ షుడ్ డిస్కస్ అబౌట్ దట్ యూసేజ్ ఆఫ్ యాన్ గురించి తెలుసుకుందాం. ఏమా ఏం చెప్పుకుందాం? యూసేజ్ ఆఫ్ యాన్. బిఫోర్ దాట్ టుడే వాట్ ఈస్ ద గివెన్ హెచ్డబ్ల్యూ? వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఏ? ఎన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మొత్తం రాసి అండ్ రైట్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అంటే ఇవే రాయకండమ్మా, యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ రాయండి. దీనికి ఇంకా ఓన్గా రాయండి, దీనికి ఓన్ క్రియేట్ చేసుకోండి. దీనికి ఈ 3 రూల్స్ రాసి చక్కగా నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకేనా? సెండ్ చేస్తారా? సో టుడే యూ హ్యావ్ టు కంప్లీటెడ్ యూసేజ్ ఆఫ్ ఏ. టుమారో వీ షల్ డిస్కస్ అబౌట్ దట్ యూసేజ్ ఆఫ్ ఎన్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.